గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లాభేరు మండలం తాంవాడలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పాలిశెట్టి మధుబాబు, అర్చకులు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిపించారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ గురు పౌర్ణమి రోజు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు తామాడలో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో సహస్ర కుంకుమార్చన కార్యక్రమం పెట్టాము. భక్తులు 50 మంది వచ్చారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు కూడా పొందారు. ఎందుకంటే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. కాబట్టి మన జిల్లాకి ఎక్కువగా కరోనా మహమ్మారి రాకుండా చేయడానికి నిర్మూలంగా ఈరోజు సహస్ర కుంకుమార్చన కార్యక్రమం పెట్టాము. అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పాము, మాస్కులు ధరించి పూజ కావాల్సిందిగా కోరాము. అలాగే ధరించే పూజకు వచ్చారు. పూజా కార్యక్రమం చేశాము. ఆరతితో ఈరోజు నాగ ఆరతి, తర్వాత కుంభ హారతి, నక్షత్ర హారతితో అమ్మవారి పూజా కార్యక్రమం ముగిశాం. ఆలయ ప్రధాన అర్చకులు జోసి నాగేశ్వర శర్మ, మా కుమారుడు జోసి సాయి శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈరోజు మా విజయదుర్గ ఆలయానికి చైర్మన్గా మధుబాబు గారు, అలాగే వారి సతీమణి ఉమాదేవి గారు మా ఆలయాన్ని రావడం, మన గ్రామాన్ని చేసుకున్న పుణ్యమని కార్యక్రమాన్ని పెట్టడం ఈరోజు రావడం జరిగింది. ఈరోజు తామాడ శ్రీ విజయదుర్గ భవానీ మాత ఆలయంలో మన జోసుల నాగేశ్వర శర్మ గారు, అలాగే సాయి శర్మ గారి ఆధ్వర్యంలో విశేష సహస్రనామ కుంకుమార్చన చేయడం జరిగింది. దానికి అంతేకాకుండా నాగహారతి, నక్షత్రహారతి, కుంభహారతి ఈరోజుతో ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. కరోనా మూడు మాసాలుగా ఏ ఆలయం కూడా మామూలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ విశేషమైన పూజ, ఈ కార్యక్రమం ఇక్కడ భక్తులతో చేయడం జరిగింది. పంతులు గారు కూడా అందరికీ మాస్కులు ధరించి రమ్మని చెప్పడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి నుంచి తామాడ గ్రామ ప్రజలు, అలాగే శ్రీకాకుళం జిల్లా అంతా కూడా కరోనా మహమ్మారిని ఆ మాత జగన్మాత ఆశీస్సులతో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి పూజలు చేయడం జరిగింది. ఆ జగన్మాత కరుణా కృపా కటాక్షాలతో అందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. భక్తులందరూ కూడా ఈరోజు పూజలు చేసుకోవడం జరిగింది. ఈ ఆలయం చైర్మన్ గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా అమ్మకి ఒక 2-3 మాసాల తర్వాత దర్శించుకునే భాగ్యం అందరికీ సంపూర్ణంగా కలగడం చాలా విశేషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మవారిని అందరూ కూడా ప్రార్థించుకున్నారు. అందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుకుంటున్నారు.